హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు మేము మాంట్రియల్ ఫైర్ వర్క్ ఫెస్టివల్కి వెళ్తున్నాము. సో ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్. దీన్ని ఒలింపిక్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్ అని కూడా అంటారు. ఇది ఒక పైరోటెక్నిక్ కాంపిటీషను. వరల్డ్లోనే చాలా ప్లేసెస్ నుంచి పైరోటెక్నీషియన్స్ వచ్చి వాళ్ళ స్కిల్స్ని షోకేస్ చేస్తారు. సో ఒక ఫర్మ్ వాళ్ళని స్పాన్సర్ చేస్తాయి, మేబీ ఒక ఫైర్ వర్క్ కంపెనీ. అలా పైరోటెక్నిక్స్కి ఫైర్ వర్క్స్కి తేడా ఏంటంటే, ఫైర్ వర్క్ జస్ట్ కాలుస్తాము, పెద్ద గాల్చాలని చూస్తారు. అంటే దాని షేప్ అదంతా అన్ప్రెడిక్టబుల్. సో పైన పోయినాక పేలుతాయి, ఎంత పెద్ద అంటే ఎంత పెద్ద అవుతాయి. కానీ పైరోటెక్నిక్స్ మాత్రం వాళ్ళు అంటే అది ఫుల్లీ కంట్రోల్డ్, ఫుల్లీ ప్రిసైజ్. అంటే పైనకి వెళ్ళిన తర్వాత ఏ డమాకి ఎటెళ్ళి పేలాలి, ఏ షేప్లో పేలాలి, ఒక మ్యూజిక్కి సింక్ చేస్తా పేలుస్తారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ నేను రెండు రోజులు వెళ్ళాను. సో జపనీస్, కెనడా. సో ఈరోజు స్విట్జర్లాండ్ పైరోటెక్నీషియన్స్ వాళ్ళు షో చేస్తున్నారు, చూడాలి ఎలా ఉంటుందో. లాస్ట్ టైం విన్నర్స్ ఫ్రాన్స్. సో వాళ్ళకి గోల్డ్ జూపిటర్ అని అవార్డు ఇస్తారంట. సో లైక్ గోల్డ్ జూపిటర్, సిల్వర్ జూపిటర్, బ్రాంజ్ జూపిటర్ అలా ఉంటాయి. ఈ ఫెస్టివల్ని ఇలా ఇంటర్నేషనల్ దిఫ్ లోటో క్యూబెక్ అని ఫ్రెంచ్లో అంటారు, విచ్ మీన్స్ లైక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఆఫ్ లోటో క్యూబెక్ అని చెప్పచ్చు. ఇది 1985 నుంచి చేస్తున్నారు. ఇది 39th ఎడిషను. ఏదో సమ్మర్ హాలిడేస్లో జస్ట్ ఫైర్ వర్క్స్ పెట్టాలని పెట్టారు. ఇది ఒక మంచి ప్లాట్ఫాము. సో వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళ క్రియేటివిటీని, ఫైర్ వర్క్స్ క్రియేటివిటీని చూపించడానికి, ఇంకా టూరిజం పెంచడానికి. ఆబ్వియస్లీ ఇది చాలా ప్రెస్టీజియస్ కూడా. సో లైక్ 39 years నుంచి జరుగుతుందంటే చాలా పెద్ద ఈవెంట్. ఇది యాక్చువల్లీ లరోండ్ అన్న ప్లేస్లో కాలుస్తారు, కానీ దీనికి చాలా వివింగ్ స్పాట్స్ ఉంటాయి. జాక్వస్ కార్టియర్ బ్రిడ్జ్ ఇప్పుడు మేము వెళ్తుంది, లేకపోతే ఒక రివర్ ఉంటుంది, సెయింట్ లారెన్స్ రివర్. సో బ్యాంక్ ఆ సైడ్ నుంచి చూడొచ్చు, ఇంకా ఓల్డ్ పోర్ట్ ఆఫ్ మాంట్రియాల్ నుంచి చూడొచ్చు. అండ్ ఇయర్లీ యావరేజ్గా ఒక 30 లక్షల మంది వచ్చి ఈ ఫైర్ వర్క్స్ని చూస్తారంట. యాక్చువల్లీ ఇది లరోండ్లో పేలుస్తారని చెప్పా కదా. సో లరోండ్లో మీకు చూపిస్తాను. ఒక లైక్ స్టేడియంలో సీటింగ్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి చూడాలంటే టికెట్ కొనాలి, సంథింగ్ అరౌండ్. అంటే నీకు దాంట్లో కూడా ప్రైజెస్ ఉంటాయి, 70 నుంచి 85 వరకు పడతాయి. అంటే డాలర్స్, ఇండియన్ రూపీస్లో మేబీ ఒక 5,000 నుంచి 6,000 పడతాయి. మనకి అంత అవసరం లేదు టికెట్ కొనుక్కోకుండా. బయట నుంచి కూడా బాగా కనపడుతుంది. ఏమంటే మ్యూజిక్ ఉండదు. సో మ్యూజిక్కి సింక్రనైజ్డ్గా వాళ్ళు పిలుస్తుంటారు కదా. సో అంత మ్యూజిక్ ఎఫెక్ట్ ఉంది, కానీ చూడ్డానికి బాగుంటుంది. మీకు లాస్ట్ F1 వ్లాగ్ చూపించాను, బయోడోమ్ అని. అది ఫుల్ తలతల మెరుస్తుంది. సో అన్నీ జాన్రూపు ఐలాండ్లోనే మోస్ట్లీ జరుగుతుంటాయి. సో ఈ జాన్రూపు నుంచి ఇక్కడ ఒక బస్సు తీసుకొని లరోండ్ వెళ్తాం. అక్కడ మళ్ళీ జాక్వస్ కార్టియర్ బ్రిడ్జ్ అని ఉంటుంది. అది నార్మల్ ఫంక్షనల్ బ్రిడ్జ్. సో మామూలుగా కార్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి. కేవలం దీన్ని చూడడానికి అది మొత్తం బ్లాక్ చేస్తారు. చాలామంది దాని పైనుంచి చూస్తారు. మీకు చూపిస్తాను ఎంతమంది జనం వస్తారో. లరోండ్ ఇందులోనే ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసేది. లోపల మధ్యలో వేలుస్తారు. మేమేమో ఈ బ్రిడ్జ్ పైన చూస్తాము. ఇక్కడ చూస్తే జనాలు ఫుల్గా ఆల్రెడీ కూర్చున్నారు. మాకు ప్లేస్ దొరుకుతా లేదు చూడాలి. దిస్ గై ఇస్ కాల్డ్ హర్ష. వీడు కొరియా జాతి. మేము 5 మంది కలిసి వచ్చినాము. వీడు కనిపిలా ఫోటో. అన్ని ఇంగ్లీష్. ఇప్పుడే కష్టపడి బ్రిడ్జ్ ఎక్కాం. అప్పుడే చెమటలంట, మళ్ళీ పోయేటప్పుడు ఇంకా చెమటలు ఉంటాయి. చాలా మంది జనాలు ఉంటారు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్లు నలవాడి మంచి ఇక్కడ చీరలు వేసుకొని కూర్చున్నారు మంచిగా అందరూ. మేము కూడా తెచ్చుకోవాల్సింది. కదా ఇక్కడ ఈ బ్రిడ్జ్ మామూలుగా కార్లు తిరిగేది. సో ఈ ఈవెంట్ కోసం అంతా బ్లాక్ చేసినారు. జనాలు చూస్తే మొత్తం ఫుల్ అయి ఉన్నారు. సో మేము బ్రిడ్జ్ పైనకి అయితే వచ్చేసినాము. బ్రిడ్జ్ పైన నుంచి వ్యూ ఇది. సో మీకు అక్కడ జనాలు కనిపిస్తున్నారా? సో అక్కడ కూర్చోవాలంటే మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. $75 to $80 ఉంటాయని చెప్పా కదా. సో ఫైర్ వర్క్స్ అయితే ఇక్కడ వెలుస్తారు. మీకు ఇక్కడ కొన్ని ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ కొన్ని, తర్వాత ఇక్కడ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఫైర్ వర్క్స్ అయితే ఫైర్ చేస్తారు. సో ఎగ్జాక్ట్ 10 అయింది, ఇంకా స్టార్ట్ అవుతుంది. లైట్లు ఆన్ అయ్యాయి చూడండి ప్లాట్ఫామ్స్కి. నైస్.
అంతా అయిపోయింది, 10:30 అయింది. సో మొత్తం జనాలంతా కదిలి పోతున్నారు. ఇప్పుడు మరి మేము మెట్రోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ నడవాలి. బస్సులు మాత్రం దొరకవు. ఇగ్నోర్ దిస్ గై ప్లీజ్. దిస్ గై నాట్ దిస్ గై. యా, ఈసారి అయితే నాకైతే అంత అనిపించలేదు. లాస్ట్ వీక్ ఇంకా బాగా అనిపించింది. జపాన్ జపాన్ అనిపించింది. నాకు కెనడా మంచిగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ బాగుంది, సెకండ్ బాగుందా? అవును, ఇక జపాన్ నచ్చింది. కానీ ఇది ఏంటంటే దగ్గర నుంచి చూసిన కాబట్టి అదొకటి నాకైతే నచ్చింది బాయ్. ఎందుకంటే ఇదైనా ఫస్ట్ కాబట్టి. నెక్స్ట్ వీక్ అడుగుదాం ఇది. లాస్ట్ రోజు ఫైర్ వర్క్స్ ఫెస్టివల్లో ఈరోజు టైలర్ షిఫ్ట్కి డెడికేట్ చేస్తా పేలుస్తున్నారు ఈరోజు. చూస్తే చాలా మంది వచ్చారు. మేబీ ఒక 50,000 మంది అయినా ఉంటారు ఈజీగా.
లాస్ట్ డెడికేషన్ గా ఫైర్ వర్క్స్ పేల్చారు. ఏదే చాలా బాగుంది. ఇదే లాస్ట్ ఫైర్ వర్క్స్ డే. ఇక అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరమే. మళ్ళా సంవత్సరం మళ్ళీ చూద్దాం. జనాలని చూపెట్టు. సముద్రం ఇది, మేము ఇంటికి పోవాలి. దీంట్లో వెళ్ళలేం లేదు, నెక్స్ట్ మెట్రో ఎక్కుదాం, దాన్ని నడుచుకుంటుంది. ఇదైతే చాలా బాగుంది. నాకైతే లాస్ట్ అయితే అన్నిటికంటే బాగా నచ్చింది. ఉన్న క్రాకర్లన్నీ వెలిసేసి కాబట్టి మొత్తం క్రాకర్ల సౌండ్ తో సరే అయిపోయింది. ఉన్న క్రాకర్స్ అంటే ఎవడు పడితే వాడు వెళ్తారా? అరే వాళ్ళు తెచ్చుకున్నట్టు వెలుస్తారా? వెలిసిల్లు లైక్ ఆర్డర్ అన్నట్టు. యాక్చువల్లీ ఒక ఆల్బమ్ ఉంటది, మీకు వీలైతే స్క్రీన్ పైన వేస్తా. సో దానికి అనుకూలంగా అయితే పేలుస్తారు. వీడికి తెలీదు, వీడు వేసాడు. టైలర్ షిఫ్ట్ సాంగ్లు ఇస్తారు కదా వాళ్ళు. అక్కడ నువ్వు లరన్ లో పోతే అదంతా ఎఫెక్ట్ వస్తాయి. జస్ట్ $80 స్పాన్సర్ చేస్తావా? అయితే ఈ బ్లాగ్ ఇంతే. మీకు ఈ ఫైర్ వర్క్స్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో బ్లాగ్ తో కలుద్దాం. ఇంకో ఒక మాట, ఫైర్ వర్క్స్ అని ఎందుకంటారో తెలుసా? అది ఫైర్ యొక్క వర్క్స్ కాబట్టి. వీడు బొందా.